ఎమ్మెల్యేలను జనం దగ్గరికి వెళ్ళమన్నారు. పదే పదే వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది నిలదీశారు, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దానికి ఇట్లాగ కావాలని వాళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు చేపిస్తున్నారండి, మీరేమో వెళ్ళమంటున్నారు, అదేం పరువు పోతుందంటే ఏ పరువు పోదన్నా 2 సార్లు కాదు 3 సార్లు వెళ్ళు, 4ఓసారి కూడా కనబడు. నువ్వు దాంట్లో పరిష్కరించేది వెంటనే పరిష్కరించు, పెద్దదైతే గవర్నమెంట్కి చెప్పు, అంతే తప్పించి వెళ్లకుండా ఉండద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు తిట్టుకుని ఉంటారు. మరి అదే పరిస్థితి జగన్కి ఎదురైతే ఏం చేస్తాడు? ఇది వైసీపీ ఎమ్మెల్యేలోనే ఉన్నటువంటి ఒక సందేహం, అలాగే జనానికి కూడా ఉన్న సందేహం. నిన్న ఆ సందేహం నివృత్తి అయింది. ఖాళీ బిందెలతో ఎదురొచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం కాకుండా దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నటువంటి సంఘటన ఇది. కర్నూలు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్కి నిరసన శాఖ తగిలింది. గూడూరు మండలం పెంచికలపాడులో గురువారం రాత్రి బస్సు చేసిన ఆయన ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం సభకు బస్సు యాత్రగా శుక్రవారం ఉదయం బయలుదేరారు. కొద్దిసేపటికి గూడూరు మండలం కొత్తూరులో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. మా గ్రామంలో 1200 మంది ఉన్నారు. ఎల్ఎల్సీ నుంచి నీటి కుంటకు నీటిని అందించి అక్కడి నుంచి గ్రామంలోని ట్యాంకు ద్వారా సరఫరా చేసేవారు. ఇప్పుడు పైప్ లైన్ సరిగ్గా లేకపోవడంతో తాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న పోలీసులు వెంటనే వాళ్ళని అడ్డుకున్నారు. సీఎం జగన్ బస్సు దిగి కొంతమంది మహిళలతో మాట్లాడారు. సిపిఐ సిపిఎం నాయకులు కూడా కోడుమూరు పాత బస్టాండ్లో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. బస్సు యాత్రను అడ్డుకునేందుకు యత్నించారు. కోడుమూరులో దశాబ్దాలుగా తాగునీటి సమస్యను పరిష్కరించలేదని, ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించి నీరందించాలని నినాదాలు చేశారు. వారిని పోలీసులు అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. సీఎం వెళ్ళిన తర్వాత వదిలిపెట్టారు. ఇది వీళ్ళని వదిలిపెట్టారని రాశారు. కానీ అక్కడ ఆ మహిళలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానమ్మా అని చెప్పారు. దిగి మాట్లాడి అది పరిష్కరిస్తానని చెప్పింది రాయలా, వీళ్ళని పోలీసులు పెట్టారన్నటువంటిది రాసుకొచ్చారు. ఇది జగన్ మిగతా వాళ్ళకి తన పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఒక సూచన చేశాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివే చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో.